రెడీయా 1 2 3 4 నీలో సే ఆటల్లో ఈ రోజు నాతో పాటు ఒక్క అచీవర్ కాదు అచీవర్స్ ఉన్నారు. ద డెక్కన్ ప్రాజెక్ట్ బ్యాండ్ ఫస్ట్ నేను మీ గురించి మాట్లాడతా, తర్వాత మీ సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు కదా, మీరు అలా ఎన్ని రాళ్ళు కరిగించారు? అందరి కిడ్నీలో రాళ్ళు కరిగిస్తారు. మా పేరు మాత్రం రాక్. ఇంతకీ మీ గ్యాంగ్ లో మీరే రాక్ స్టోన్ అనే ఒక గొంతుకి మీరు ఒకటి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? కనకరాజు సార్ స్టోన్ సో ఫస్ట్ చెప్పండి, అసలు ఈ బ్యాండ్ తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం. ఓకే, సో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ విజయ్ కన్నా, తర్వాత కనక్, తర్వాత రాహుల్, తర్వాత ఫేవరెట్ కోసం అన్న కూర్చోబెట్టారు. స్టార్ట్ చేద్దాం. ఓకే, ద గ్యాంగ్ లీడర్ వివేక్ కాబట్టి. గ్యాంగ్ లీడర్ అంటే ఏం లేదు, ముఠా మేస్త్రి. ఓకే, ఈ రోజు మిమ్మల్ని హోస్ట్ గా రోస్ట్ ఏదో అయింది ఇక్కడ. నేను చెప్పిన ఇంట్రడక్షన్ వినకుండా మీరు ఏదో అక్కడ ఏదో జరిగిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్ విత్ ఇందు. చెప్పాను కదా నేను మీకు దగ్గర అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని. ఈరోజు నాతో పాటు ఒక్క అచీవర్ కాదు అచీవర్స్ ఉన్నారు. నా దృష్టిలో కళలు కనేవాడి కంటే ఆ కళలు నిజమయ్యేలా ప్రయత్నించేవాడే గొప్పోడు. సో అలాంటి గొప్పోళ్ళు ఈరోజు నాతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. సో వాళ్ళని చూడగానే మీకు అర్థమవుతుంది నాతో పాటు ఎవరు ఉన్నారనేది. హలో, ద డెక్కన్ ప్రాజెక్ట్ బ్యాండ్ వాళ్ళు. సో మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా మీ అందరి గుండెల్లో ఒక స్టాంప్ వేసేసారు మా వాళ్ళు ఎప్పుడో. సో ఈరోజు ఆ టీంతో నేను చిట్ చాట్ చేయబోతున్నాను. సో హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఎందుకు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని చెప్తున్నారు? నాకు చెప్పచ్చు కదా. ఎవరన్నా బాగాలేమంటే మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, అందరు బాగానే ఉన్నారు కదా? యా యా, ఫైన్ ఫైన్. ఓకే, ఫస్ట్ నేను మీ గురించి మాట్లాడతా, తర్వాత మీ ఇంట్రడక్షన్. నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాదు. లేదు లేదు, అంటే ఇంట్లో జనరల్గా పేరెంట్స్ ఎందుకమ్మా రాత్రిపూట అది ఇది అంటూ ఉంటారు కదా. సో నేను అనుకోకుండా ఒక పబ్కి రావడం జరిగింది. సో అక్కడ మీ బ్యాండ్ ఉందన్నమాట. సో ఫుల్ అప్పుడే ఊర్వశి సాంగ్ వస్తుంది. సో చూస్తే తను ప్లే చేస్తున్నారు. వెంటనే మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించి, చూడు మన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు, చూడు ఎలా ఉన్నారు, ఎలా పాడుతున్నారో, వెళ్ళొచ్చమ్మా ఏం కాదని చెప్పాను అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది ఆ రోజు. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ పబ్లో. మీ సాంగ్స్ ఫుల్ హైప్, మీ డాన్స్ మూమెంట్స్ ఆల్సో. సో ఇది నా ఎక్స్పీరియన్స్, మీ బ్యాండ్తో ఉన్న ఎక్స్పీరియన్స్ అది. సో జనరల్గా ఇంట్రడక్షన్ ఎవరైనా ఇస్తూ ఉంటారు. సో కామన్గా మన పేర్లు చెప్పడం అని కామన్. బట్ మీరు కొంచెం స్పెషల్ బ్యాండ్ అండ్ మ్యూజికల్ బ్యాండ్ కాబట్టి, సో మీ ఇంట్రడక్షన్, మీ పేరుని కూడా ఒక చిన్న హమ్తో చెప్తే బాగుంటుంది అని, కొంచెం ఏదైనా ఒక పాట పాడి మీ పేరు వచ్చేలాగా అలా డిఫరెంట్ ఇంట్రడక్షన్ నాకు కావాలి. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారనేది అది మీ చాయిస్. ఫస్ట్ రాహుల్ అడిగారు కాబట్టి రాహులే స్టార్ట్. రాహుల్ గారితో అదే నేను చేసావే షోలో అందరి ఇంట్రడక్షన్ సేమ్ రిపీట్. కమ్ ఆన్ రాహుల్, యు కెన్ డు ఇట్. యా ఫస్ట్ పేరు చెప్తాను. రాహు కాదు, రాహుల్. ఒక పాటతోటి మీ పేరు వచ్చేయాలన్నమాట. పాటలో పేర్లా? అంటే ఐ మీన్
హమ్ చేస్తూ అయితే నీకు బాగా తెలిసినట్టు నువ్వు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు నిజంగానే అనిపిస్తుంది ఏంటో బాపుల కష్టాలు అని. ఓకే స్టార్ట్, మీరే స్టార్ట్ చేయండి. అరే ఇట్లా సిద్ధమని ఇవ్వరు, ఏదో పాడాలన్న కనీసం. ఓకే రిజర్వేన్స్ అలాగా. ఓకే చలో లెట్స్ గో. ఓ వావ్ ఓకే ఓకే చాలా పోయిపోద్ది. ఓకే నాకు బేసిక్ రంగా పాట రావట్లేదు, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. అప్పులు ఉంటే అసలు క్షమించండి. అది అంటే కాపీరైట్స్ ఇష్యూ వస్తుందని చెప్పి చేయలేదు. ఓన్లీ ట్యూన్. ఓకే సరే పాట కాకపోతే నాకు ఫేవరెట్ ఇష్టం కొన్ని మీమ్స్ కూడా. ఐ యూస్ సమ్ మీమ్స్ ఆల్సో, సో ప్లీజ్ డోంట్ మైండ్. ఏ ప్రభు ఏ ప్రభు. సో హి ఇస్ అవర్ ప్రభు బేసికల్లీ. హిస్ నేమ్ ఇస్ ప్రభు. Hi. అందరికి చాలా ఇష్టంగా మేము తింటాం మ్యాంగో పికిల్. మా బ్యాండ్ లో ఉన్నాడు మా గిటారిస్ట్ నిఖిల్. మేము దేనికి వణకం, మా బ్యాండ్ లో ఉన్నాడు మా కనకం. కమాన్ అరే అరే నాకు భయం అవుతుందిరా. అరే వివేక్ రే. సో హీస్ ఆర్ వివేక్ అన్నమాట. ఓకే ఓకే ఇంకా మిగిలిన వారు నేనే కాబట్టి సో సాయి మాధవ్ సాయి సో యూజువల్లీ ఇది నేను నా షోలో చేస్తుంటాను అనమాట. బేసిక్గా నా పేరు అడుగు తెలియదు కాబట్టి సాయి మాధవ్ అని అంటున్నాను. ఓకే సో వివేక్ అండ్ కనకరాజ్ అండ్ రాహుల్, సాయి మాధవ్, ప్రభు అండ్ నిఖిల్, రైట్? థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ఇందు. ఓకే ఈ రోజు మిమ్మల్ని హోస్ట్ గా ఏదో అయింది ఇక్కడ. నేను చెప్పిన ఇంట్రడక్షన్ వినకుండా మీరు ఏదో అక్కడ ఏదో మీ పేరు ఇందు అని చెప్పి సో మీ మీద కూడా ఒక పాట పాడతాడు. ప్లీజ్ 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 నేను వెయిటింగ్. అప్పటి నుంచి నేను అడగకుండానే నా కోసం పాట నా కోసం రాహుల్ పాడతాడు. ఎవరు పాడతారు? రాహుల్. నేను ఎందుకు అలా చూసానంటే గత 3-4 డేస్ నుంచి వీళ్ళతో మీమ్ చూసాను. అదొక మీమ్ నడుస్తుంది హిందూ వాట్ యు టాక్ వాట్ యు అట్రాక్ట్ అన్నాడు. అందుకే పాట మీరు హిందూ అనగానే నాకు ఫస్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే, సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు కదా, మీరు అలా ఎన్ని రాళ్ళు కరిగించు? మా పేర్లు మాత్రం రాక్ స్టోన్ ఇట్లాంటి వాటితో పోలుస్తుంటది. ఇంతకీ మీ గ్యాంగ్ లో మీరే రాక్ స్టోన్ అనే ఒక గొంతుకి మీరు ఒకటి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? స్టోన్ క్యాండిడేట్. ఐ మీన్ సారీ, కనకరాజు సార్ స్టోన్ క్యాండిడేట్. ఏదో ఒకసారి. నాకు అసలు పాటలే రావు, అసలు పాడాడు అంతే. ఒక చిన్న లైన్ అండి. వాడు రాయి ఎవరు అడిగినా కరగాడు అనమాట. రాదు అసలు. మీరే వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. కనకవర్షం కురిపించలేడు. ఓన్లీ అలా గిటార్ అలా చేయబెడితే అప్పుడు చాలా లో. హీస్ అ బేస్ గిటారిస్ట్ బేసికలీ. సో పాటలో చాలా లోయెస్ట్ ఏదైతే సౌండ్ ఉంటుందో అది వాడు. సో బేసిక్ గా కరగడు అనమాట. సో ఇంట్రడక్షన్ అయిపోయింది. సో నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్ కి కూడా మీరు అంత సరిగా చెప్పలేదు, బట్ ఓకే. సో లేదు 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 ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. ఓకే అందరూ ఆన్సర్స్ చెప్పాలి. సో మీరు మాత్రం మాట్లాడతారు. ప్రభు గారు మీరు అయితే అస్సలు మాట్లాడట్లేదు. సో ఫస్ట్ చెప్పండి, అసలు ఈ బ్యాండ్తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం. ఓకే సో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ వివేక్ అన్న, తర్వాత కనక్, తర్వాత రాహుల్, తర్వాత ఫేవరెట్ కోసం అని అంటారు కూర్చోబెట్టారు. స్టార్ట్ చేద్దాం. ఓకే సో చెప్పండి, మీరు చెప్పండి మీ బ్యాండ్ అసలు ఎలా జాయిన్ అయ్యారు బ్యాండ్లోకి? ఎవరు ఎంకరేజ్ చేశారు? నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటాను నేను. సో వివేక్ అన్న నా టాలెంట్ని చూసి ఆయన హైర్ చేసుకున్నాను అనమాట బ్యాండ్కి. ఓకే తర్వాత వీళ్ళందరూ నాకు హెల్ప్ చేసారు అనమాట, సపోర్ట్ చేసారు బాగా. ఇట్లా చేయి, ఇంకా ఇట్లా చేయొచ్చు, అండ్ డ్రెస్సింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే అన్ని విధాలుగా హెల్ప్ చేసారు అనమాట. వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. ఓకే 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 ద గ్యాంగ్ లీడర్ వివేక్ కాబట్టి గ్యాంగ్ లీడర్ అంటే ఏం లేదు, ముఠా మేస్త్రి. ఓకే
అంటే బ్యాండ్ స్టార్ట్ చేసింది అయితే మీరే కదా, బ్యాండ్ ఐడియా ఎవరిది మీదేనా? అంటే ట్విన్స్ లాగా 5 నిమిషాలు నేను ముందు ఆలోచించింది, దాని తర్వాత నాకు ముందు దాని తర్వాత ఆలోచించాను. ఓకే, సో చెప్పండి అసలు బ్యాండ్ ద డెక్కన్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. ఓకే. మేమందరం మోస్ట్ ఆఫ్ అస్ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. అందరం కాలేజ్లో చదువుకున్నాము. నేను, నిఖిల్, రాహుల్, కనక్ ఒకటే కాలేజ్లో చదువుకున్నాము. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఇంజనీరింగ్ చేశాము. సో 2013 అంటే కాలేజ్లో ఉన్నప్పటి నుండి మేము మ్యూజిక్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కాలేజ్లో ఒక చిన్న మ్యూజిక్ క్లబ్ ఉండేది అనమాట. అక్కడ వచ్చి డైలీ ప్రాక్టీస్ చేసుకొని కాంపిటీషన్స్ అట్లా వెళ్ళి 1 ఇయర్లో ఒక 3-4 టైమ్స్ పర్ఫామ్ చేసి అవన్నీ చేసిన తర్వాత మాకు గ్రాడ్యువల్గా ప్లేస్మెంట్స్ వచ్చాయి, జాబ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. కాలేజ్ అయిపోయి బయటికి వచ్చిన ఒక 4 years 5 years దాకా మేము ఏం చేయలేదు, కానీ మ్యూజిక్ మీద ప్యాషన్ అయితే ఉండింది. కాలేజ్లో చాలా నేర్చుకొని ఇండియాలో కొన్ని ప్లేసెస్లో తిరిగి కాంపిటీషన్స్ అటెండ్ అయ్యి మ్యూజిక్ గురించి ఇంట్రెస్ట్ పెంచుకొని అలా ఉండేది. సడన్గా జాబ్ వచ్చేసరికి ఇవన్నీ మానేసుకొని జాబ్ చేసేవాళ్ళం. ఓకే. నేను నిఖిల్ ఒకటే బిల్డింగ్స్లో పనిచేసేవాళ్ళం, అంటే పక్క బిల్డింగ్స్లో పనిచేసేవాళ్ళం. ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళము. ఎవ్రీడే కలుసుకొని ఏమవుతుంది ఏం చేద్దాం అనేసరికి సరే ఇలా కాదు, ఒకరోజు ట్రై చేద్దాము, ఒకరోజు ట్రై చేస్తే చూద్దాం ఎలా ఉంటుందో అని 2017లో నేను అనుకున్నాను అట్లా చేద్దాము ఈరోజు అని. నిఖిల్కి చెప్పాను. నిఖిల్ జస్ట్ 1 minute ఓకే చేద్దాం రెడీ అని అన్నాడు. దాని తర్వాత 5 minutes తర్వాత రాహుల్కి కాల్ చేశాను. దాని తర్వాత కనకరాజ్ కాల్ చేశాను. ఇట్లా ఇమీడియట్గా ఫామ్ అయిపోయింది. ఒక 2017 నుండి ఒక 6-8 months సాలిడ్గా ప్రాక్టీస్ చేసి 2018 May 11th రోజు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఫస్ట్ అయితే ఒక రోజు కోసమే చేద్దాం అనుకున్నాము. దాని తర్వాత అక్కడ ఓనర్కి నచ్చి ఇంకొక 4 shows చేయండి అన్నారు. 4 కాస్త 10 అయ్యింది, 10 కాస్త తీరా వెనకాల చూసి 7-8 years అయిపోయింది. మోర్ దెన్ 1500 shows త్రూ అవుట్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్, వెరీ నోన్ సెలబ్రిటీస్కి పర్ఫామ్ చేసాము. ఓకే. సో గుడ్ స్టోరీ టు టెల్. సో నిఖిల్ మీరు చెప్పండి, అంటే ఫస్ట్ అనుకున్నారు, సో అనుకొని స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి చాలా బ్యాండ్స్ కూడా స్టార్ట్ అయినాయి, సో మధ్యలో ఎండ్ అయిపోవడం, టీమ్ అంతా మళ్ళీ డిఫరెంట్ పీపుల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో మీరు అలాంటివైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేసాము, బట్ ద మెయిన్ రీజన్ వీఆర్ టుగెదర్ స్టిల్ టిల్ డేట్ ఈస్ మేము మ్యూజిషియన్స్ కంటే ముందు వీఆర్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్, వీ నో ఈచ్ అదర్. అంటే మాకు మనీష్ ఏంటి అనేది లైక్ లోపల నుంచి బయట దాకా మొత్తం తెలుసు అనమాట, ఎలా ఆలోచిస్తారు. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా గొడవలు కూడా అయ్యాయి మాకు, రోజు అవుతున్నాయంటే ముందు అవుతూనే ఉంటాయి, బట్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. సో తెలుసు అనమాట, వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాండ్ రాదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో అట్లా దట్స్ హౌ వీఆర్ టుగెదర్ సిన్స్ లైక్ పాస్ట్ 15 years అయిందనమాట. దిస్ ఈస్ అవర్ 15th year వీఆర్ స్టిల్ డూయింగ్ మ్యూజిక్. నిజంగా అంటే మీరంతా జాబ్ చేసుకుంటూ బ్యాండ్ ని కూడా రన్ చేస్తున్నారు, సో అందరూ జాబ్ లోనే ఉన్నారు కదా? చేసేవాళ్ళం. సో 2017 ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు అందరు డైలీ జాబ్స్ ఉండేటివి, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సో చాలా కష్టంగా ఉండేది. సో మార్నింగ్ అంతా జాబ్ చేసుకొని ఈవినింగ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న ప్లేస్ మేము మాకంటూ ఒకటి పెట్టుకొని ఆ ప్లేస్లో ఎవ్రీడే సాయంత్రం అన్నా లేకపోతే వీకెండ్స్ అన్న వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఒక టైం ఎలా వచ్చేసిందంటే మాకు ప్రాక్టీస్ ఎవ్రీడే కావాల్సి వచ్చింది. సో అందరికి జనాలకి నచ్చేది. సో మేము ప్రాక్టీస్ చేయడానికి చాలా అవసరం ఉండేది అన్నమాట. సో ఎవ్రీడే నైట్ అక్కడికి వచ్చేసి అక్కడే పడుకొని పొద్దునంతా ప్రాక్టీస్ చేసుకొని అక్కడే రెడీ అయిపోయి అక్కడి నుండి జాబ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. రాహుల్కి అయితే చాలా కష్టమయ్యేది. రాహుల్ అయితే నైట్ షిఫ్ట్లో ఉండేవాడు. 7 o'clock లాగిన్ ఉండేది నైట్. సో ఎర్లీ మార్నింగ్ 5కి అక్కడికే వచ్చేసేవాడు డైరెక్ట్ ఆ ప్లేస్కి. అక్కడే తిని పడుకొని అందరం పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసి దాని తర్వాత జాబ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. దాని తర్వాత జాబ్ నుండే అదే ఫార్మల్ యూనిఫామ్లో జాబ్ నుండే
కొందరు పర్మిషన్లు తీసుకొని కొందరు జాబ్ అయిపోయిన తర్వాత క్లబ్కి వచ్చి పర్ఫామ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు కంప్లీట్ మ్యూజిక్ మీదే ఉండిపోయారు. ఓకే, సో అంటే ఇప్పుడు అంటే ఇంట్లో ఉంటుంది కదా, సో ఇంట్లో జాబ్కి ఉండే వాల్యూ సొసైటీలో మ్యూజిక్ ఉంది అంటారా? నాకైతే సొసైటీ యాక్సెప్ట్స్ వెన్ యూ మేక్ మనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్క్ యూ డూ. వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ దట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ పనైనా చేయండి, మీకు డబ్బులు వస్తున్నాయంటే ఎవ్రీ వన్ విల్ సీ అట్ యూ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ అని. They don't see what you do. So at last of the day, if my parents are very open to anything, నువ్వు ఏదైనా చేయి, మంచిగా ఉండు, 10 మందితో మంచిగా ఉండు, ఇట్స్ డన్. అండ్ దే హ్యావ్ నెవర్ రిస్ట్రిక్టెడ్ మీ. అండ్ ఇప్పటివరకు ఏం అడగలేదు నువ్వు ఏం చేస్తావు అనేసి. సో వీఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. అండ్ ఎవ్రీ వన్ ఆర్ బీన్ బ్లెస్డ్ విత్ దట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యూజిక్. అంటే మ్యూజిక్ మాకు చేయాలని ఉంది, మా ప్రపంచంతో సంబంధం లేదు. ఇప్పుడు మేము పబ్లో ప్లే చేయొచ్చు, ఎక్కడైనా ప్లే చేయొచ్చు, కానీ మేము ఇక్కడ ప్లే చేస్తాం మ్యూజిక్ కోసం. ఫస్ట్ మాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఫాలో అవుతారు. నెక్స్ట్ బ్యాండ్ అయినా ప్రజలకి బ్యాండ్ అని తెలుసు, కానీ ఫస్ట్ మాకు మ్యూజిక్ తెలుసు. అది ఒక్కటి తప్ప మాకు ఇంకా ఏం తెలియదేమో అని ఇంకా డౌట్ ఉంది. ఓకే, నాకు దీని తప్ప ఇంకేమైనా వచ్చా అని ఒకసారి మా లోపల మేము క్వశ్చన్ చేసుకుంటే ఐ హార్డ్లీ థింక్ మేబీ 2 అంటే 1 మ్యూజిక్, 2 సీయింగ్ పేరెంట్స్, 3 ఇంకేదన్నా ఫ్యామిలీ స్పెండింగ్, 4th అయితే ఇంకా ఐ కాంట్ సే, పర్సనలీ కాంట్ సే. అలా ఉండింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే దీని తప్ప ఇంకేం రాదు అని అనుకోవచ్చు. ఓకే, ఇంకా అసలు కంప్లీట్ అన్ని ఇంజనీరింగ్ చేసి జాబ్స్ చేసి అన్నీ వదిలేసి ఇప్పుడు ఓన్లీ మ్యూజిక్ తప్పితే వేరే లోకంలో లేదు. అంటే ఇప్పుడు మనకు ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చేస్తుంది కదా, వీడికి దీని తప్ప ఇంకా దారి లేదు అన్నట్టు. ఇట్ ఈస్ లైక్ దట్. నువ్వు ఎంత తిరిగినా మళ్ళీ అక్కడికే రావాలి. ఓకే, మేమేం చదువుకున్నా కానీ ఎంత చేసినా కానీ ఒక డెస్టినీ అంటుంది. అండ్ మీ విషయంలో నాకు ఒకటి ప్రౌడ్గా అనిపించింది ఏంటి అంటే, సో ఇప్పుడు అంటే మనం ఒక వర్క్లోకి వెళ్ళిపోయినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మారిపోతూ ఉంటాం. సో మన కల్చర్ని మనం అలాగే మెయింటైన్ చేసుకుంటూ, సో సొసైటీకి ఏం కావాలి, యూత్ మన పర్ఫార్మెన్స్ బేస్ అవన్నీ లెక్క చేయకుండా మీరు పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నారు కదా. సో నేను నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో మీ విషయంలో అంటే ఎలా చెప్పాలి, రాహుల్ ది ఐడెంటిటీ. సో రాహుల్కి ఒక ఐడెంటిటీ ఉంది. మేము యాజ్ ప్రొఫెషనల్స్ వీఆర్ డూయింగ్ మ్యూజిక్, కానీ మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆ 5-6 ఐడెంటిటీలు కలుస్తున్నాయి కాబట్టి మేమేదో యూనిక్గా చేయగలుగుతున్నాం. సో నేను వచ్చి ఇప్పుడు రాహుల్కి నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా మాట్లాడొద్దు, ఇలా చేయొద్దు ఉంటుంది. కార్పొరేట్స్లో అలాగే ఉంటుంది. నేను కార్పొరేట్లో పని చేస్తున్నాను కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇలాగే పని చేయాలి, ఇలాగే డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, మీ ఎటికెట్ ఇది, మీరు ఇలాగే తినాలి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చేసుకుంటున్నాం, మన కోసం మన ఇష్టం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి అందరికీ ఇండివిజువల్గా ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీస్ అన్నీ కలిసిన తర్వాత, కల్మినేట్ అయిన తర్వాత వచ్చే ఒక యూనిక్ టేస్టే డెక్కన్ ప్రాజెక్ట్. సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయము. అంటే మ్యూజిక్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం, కానీ as personalities we only draw inspiration from each other. ఇప్పుడు మాధవ్ ఉన్నాడు, మాధవ్ ఫన్నీగా ఉంటాడు, అప్రోచబుల్ ఉంటాడు. నేను అట్లా ఉండలేనేమో. రాహుల్కి లిటరేచర్ బాగా తెలుసు, రాహుల్కి కల్చర్ గురించి, రిలీజన్ గురించి బాగా తెలుసు, కనక్కి ఫోకస్ అంటే తెలుసు. సో ఇవన్నీ ఇండివిజువల్ ఐడెంటిటీస్ కాబట్టి when we join together we fill our gaps and then we form a unique thing that is Deccan Project. గ్రేట్ 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 గ్రేట్. ఓకే, సో ఇది చాలా ఎమోషనల్ అయిపోతుంది కాబట్టి సో కొంచెం అలా ఒక చిన్న సాంగ్తో ఒక చిన్న మ్యాజిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఒక మంచి సాంగ్ అండి, ఇంతసేపు అవుతుంది ఒక పాట, మీరిద్దరు కలిపి పాడినా ఓకే అండి, అందరం కలిసి బెటర్ కదా. ఇంకా కాదు, మీకు ఏమన్నా లైసెన్స్ రిస్ట్రిక్షన్స్ అలా ఏమన్నా ఉంటాయి? ఏం పర్లేదు, ఓన్లీ ఓకల్సే కదా, నో ప్రాబ్లం. 2 పాటలు పాడతాం కావాలండి, మధ్య మధ్యలో ఫిల్స్ కావాలి నాకు. అదే మీరు కట్ చేసి అక్కడ పెట్టేసుకోండి. రెడీయా? 1 2 3 4. నీలోసే ఆటల్లో అమ్మలే ఉంటుందో, ఇదేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే ఉంటుందో, నేనొచ్చి పక్కనో ముళ్ళని పోలిచేనో, ఇక్కడొచ్చి తాకిందో పువ్వలే ఏనో, కన్నీరు
పన్నీరై ఉన్నావే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే రేవేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరులే నగిర 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 ఓ బిగుచాలి నగిర ఓ నగిర 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 ఓ బిగుచాలి నగిర ఓహో పడుచు పట్టెనెవరు వేస్తే ఎదలు వేరే పెంచే పడకకు దిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే కాళ్ళ చెడుగుడు కన్నే ఉడుకుడు కాళ్ళ చెడుగుడు కన్నే ఉడుకుడు కాళ్ళ చెడుగుడు కన్నే ఉడుకుడు ఉడుకుడు ఉడుకుడు. చాలా చాలా కూల్గా ఉంది. చాలా అంటే చాలా సారీ ఒక ఫ్లోలో ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. సో సీరియస్లీ చాలా 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 థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం, మీతో మాట్లాడడం. చాలా ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం మీ జర్నీ దగ్గర స్టాప్ చేసాము. ది డెక్కన్ ప్రాజెక్ట్ అనే నేమ్ అంటే డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి కదా. సో చాలా క్యాచీగా ఇప్పుడు ఈ మధ్య రెస్టారెంట్స్కే విచిత్రమైన పేర్లు వచ్చేస్తున్నాయి. సో అండ్ బ్యాండ్స్ అన్నిటికీ కూడా చాలా ఇంత ప్రొఫెషనల్ నేమ్, ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్ లాగా ఎందుకు వచ్చింది థాట్? మాకు కూడా యాక్చువల్లీ తెలియదు. మేము ఇట్లా ప్రాక్టీస్ చేసుకునే టైంలో పేర్లు అనుకుంటున్నాము. ఒక 4-5 పేర్లు ఏదో అనుకున్నాము. అనుకున్న తర్వాత మా పక్కన ఇలా చుట్టుముట్టు ఉంటారు కదా జనాలు, వాళ్ళు ఒక 4-5 పేర్లు విన్నారు. దాని తర్వాత ఫస్ట్ వచ్చిన పేరు డెక్కన్ ప్రాజెక్ట్ అని విన్నారు. దాని తర్వాత ఇంకేదో చెప్పాను నేను. దాని తర్వాత ఈ వెనకాల ఉన్న వాళ్ళంతా ఇది డెక్కన్ ప్రాజెక్ట్ అని వాళ్ళే స్ప్రెడ్ చేశారనమాట. అంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటే చూస్తూ ఉంటారు కదా వేరే వాళ్ళు, కొందరు వాళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్లో డెక్కన్ ప్రాజెక్ట్ అని స్ప్రెడ్ చేశారు. మాకు రేపు షో అంటే ఈరోజు పేరు లేదు, ఏం పేరు పెడదాంరా అందరు డెక్కన్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు కదా, డెక్కన్ ప్రాజెక్ట్ పెట్టేసి సో అలా పేరు వచ్చేసింది. పోన్లేండి, అంటే ప్రాజెక్ట్ మనది ఇంకా బయటికి రాకముందే పేరు బయటకు వచ్చింది. లిటరల్గా రేపు మాకు షో ఉంది, అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే పేరు లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మాకు పేరు కూడా ఏమో తట్టట్లేదు, సో డెక్కన్ ప్రాజెక్ట్ అని పెట్టేసి. సో ఎప్పుడైనా అనిపించిందా మారుద్దాం అని? ఏదన్నా అదేం లేదు, ఇంకా అసలు మారడానికి. డెక్కన్ అంటే ఈ ఏరియా, ఈ రీజన్ని డెక్కన్ ప్లాటూతోని కంపేర్ చేస్తారు కాబట్టి డెక్కన్ అంటే ఈ రీజన్కి కొంచెం సింబాలిక్గా అని అనుకున్నాం, కానీ రియల్గా ఇదే పెడదామని ఎప్పుడు అనుకోలేదు. అది బై ఛాన్స్ వచ్చేసింది అంతే. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి అందరూ ఆన్సర్ చేయాలి, ఓకే కదా? ఓకే. ఎప్పుడైనా ఎందుకు వచ్చాంరా బాబు వెళ్ళిపోతే బాగుండు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? నాకైతే రాలేదు. నాకు రాహుల్ ఏదో ఆలోచిస్తున్నా డీప్ గా. ఎందుకు రాలేదా? ఈ థాట్ మాకు ఎందుకు రాలేదా? సిగ్గుపడుతున్నాడు. ప్రభు ఏదో చెప్దాం అనుకుంటున్నా, ఏం లేదు ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, అంటే అందరు బాయ్సే ఉన్నారు కదా, సో ఎప్పుడైనా ఒక ఫీమేల్ సింగర్ని తీసుకుందాం అని ఏమన్నా అనుకున్నారా? జనాల్లోకి ఇంకా మన ప్రాజెక్ట్ వెళ్ళాలి, మన బ్యాండ్ వెళ్ళాలి అని ఏమన్నా ప్రయత్నాలు చేశారా? కొత్త ప్రయత్నం మాకు గ్యాప్స్ వీళ్ళని మేము పట్టుకొని ఉంచడానికే ఎంత టైం ఉందంటే వీళ్ళని కాపాడుకోవడానికే మాకు చాలా టైం పడుతుంది. ఇవన్నీ మేము అన్ని వదులుకొని చేస్తాం. లేదు, ఎప్పుడు ఆలోచించారు లైక్ అంటే మీరు చెప్తుంటే చాలా కొత్తగా. బేసిక్గా అవసరం రాలేదు ఎప్పుడు. అంటే వీఆర్ లైక్ ఓపెన్ టు కొలాబరేషన్, కానీ ఎప్పుడైతే అవసరం ఆ థాట్ రాలేదు, అవసరం కూడా రాలేదు. ఓకే, బికాజ్ వి వాంట్ టు గివ్ ఆర్ బెస్ట్. పేరుకే బాయ్స్ బ్యాండ్ కానీ అసలు వి సింగ్ బోత్ ద సాంగ్స్. యా బోత్. సో మీరు చేసిన కొత్త ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇంకొంచెం నన్ను కొత్తగా తీసుకోవడం వాళ్ళు చేసిన కొత్త ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ బికాస్ వి హావ్ వన్ మోర్ సింగర్ అన్నమాట. సో ఐల్ టెల్ దట్ స్టోరీ. యా ప్లీజ్. సో బిఫోర్ వీళ్ళిద్దరు యాడ్ అయ్యే ముందు వివేక్, కనక్, రాహుల్, మీ అండ్ నితిన్ అని ఒక సింగర్ ఉండేవారు. ఈజ్ ఆర్ జూనియర్ అనమాట. సో కోవిడ్ అప్పుడు ఏమైందంటే హీ హ్యాడ్ టు టేక్ ఎ కాల్. అతను యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది అతని మాస్టర్స్ కోసం, వాళ్ళ ఇంట్లో కొంచెం ఏదో ఉంది. సో అప్పుడు దట్ వాస్ కైండ్ ఆఫ్ లోయెస్ట్ మూమెంట్ అనమాట మాకు. అరే వెళ్ళిపోతున్నాడు, ఈజ్ అ వోకలిస్ట్ కదా, వీ హ్యాడ్ టు ఫైండ్ రీప్లేస్మెంట్. లక్కీలీ మాధవ్ దొరికాడు విత్ ఇన్ నో టైమ్. అండ్ మాధవ్ వచ్చాక హీఈస్ అ
ఫుల్ టైం ప్రొఫెషనల్ అతను. ఈ వర్క్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మేమంతా ఆ సాంగ్ ఏంటి, ఎవరేం ప్లే చేయాలి ఆ టైప్ బాధపడలే కదా. ప్రొఫెషనల్ మొత్తం మేము చేసిన సాంగ్స్ అన్ని ఒక రికార్డింగ్ ఇస్తే ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ అన్ని ఇలా కట్ చేసుకొని లెంత్ ఇలా తీసుకొని లిరిక్స్ రాసుకొని వచ్చాడు. మేము షాక్, ఫస్ట్ డే ఇది మేము షాక్ అయ్యాం. అమ్మారి ప్రొఫెషనల్ అంటే ఇలా ఉంటాడా, మేము అసలు రాసుకోవడము ఇలాంటివి ఏం లేదు. మేమేమో వినడము ప్లే చేయడం అంతే. ఆ సాంగ్ వరకే తప్ప ఏదో ఇన్స్ట్రుమెంట్ తీసుకొని పిచ్చిలు ఇవ్వడం అట్లేం లేదు. సాంగ్ ఇస్తే మేము ప్లే చేస్తాం. వచ్చి లిరిక్స్ చదివి ఒక్కొక్క పేపర్ తీసి ఒక్కొక్క రికార్డింగ్ తీస్తే మాకు షాక్ అయ్యేది. దట్ వే వి గాట్ వెరీ లక్కీ. దెన్ మాధవ్ అక్కడి నుంచి వి హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ మాధవ్. దీనికోసమే కదా చెప్పారు మీరు. లేదు నేను చెప్తున్నట్టు మాధవ్ మేమందరము ఎక్కడ నేర్చుకోలేదు. సో టీచర్ దగ్గర గురువు దగ్గర వెళ్ళి ఎవరు నేర్చుకోలేదు. ఆల్ యూట్యూబ్ బ్యాచ్. అందరం కూర్చొని ఫ్రెండ్స్ నుండి నేర్చుకోవడము, సీనియర్స్ చెప్పడము. సీనియర్స్ ఇది నిజంగా షాకింగ్ ఉంది నాకు. మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ. ఇంజనీరింగ్ కాలేజ్ లో మాకు ఒక మ్యూజిక్ క్లబ్ ఉండేది. అక్కడ ఏంటంటే కాలేజ్ అయిపోగానే 3 to 6:30 or 7 ఇంకా మీ ఇష్టం. కాలేజ్ అయిపోగానే అక్కడ వెళ్ళడం, జామింగ్ చేయటం. అసలు అక్కడ రూల్ ఏంటంటే ఫస్ట్ యూ కమ్ అండ్ స్టే దేర్ అంటిల్ 6:30, 7. అది చూడు అసలు సీనియర్స్ ఏం చేస్తున్నారు, క్లబ్ ఎలా ఉంది ఏంటి అంటే దట్స్ హౌ. అసలు ఫస్ట్ ఒక్కొక్కరు ఇన్స్ట్రుమెంట్ పట్టుకోవడమే అక్కడ పట్టుకున్నాం. ఇంతకీ మీరు ఎక్కడ సంగీతం నేర్చుకున్నారు? ఎవరు నేర్చుకోలేదు, ఎవరు ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారు. నేను కూడా అంటే మేము చాలా రాగా నేర్చుకున్నాము. ఇది ఒక పద్ధతి లాగా ఏం నేర్చుకోలేదు. అది ఒక పద్ధతి. రాహుల్ మాధవ్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ రెజ్యూమ్ తో. జనరల్ గా ఇప్పుడు మనం చదివే దాన్ని బట్టో మనం నేర్చుకునే దాన్ని బట్టో మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. నేను ఇది చేస్తున్నా కదా, సో ఇలా చేద్దాం అనే ఐడియాస్ వస్తూ ఉంటాయి. మ్యూజిక్ అనేది ఇంకా అసలు అది చాలా టఫ్. నాకు తెలిసినంత వరకు అది చాలా బ్లెస్డ్ ఉండాలి. మ్యూజిక్ మనం పాడాలి అన్నా, ఏదైనా ప్లే చేయాలి అన్నా. సో మీరు అసలు నేను నేర్చుకోకుండా జస్ట్ ఇంట్రెస్ట్ తోటి, ఆ ప్యాషన్ తోటి అసలు ఇంత పెద్ద బ్యాండ్ని అసలు ఇన్ని స్టేట్స్లో, వేరే కంట్రీస్లో కూడా ప్లే చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్, సీరియస్లీ. ఓకే, సో మీరంతా ఓకే. సో తను ప్రొఫెషనల్ అండ్ చాలా ఇదిగా వచ్చారు కాబట్టి, సో మీరు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా నేర్చుకోలేదు. బట్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది 2010 అన్నమాట. ఓకే. సో 2008లో ఐ మెట్ మై గురువు గారు. లైక్ హీస్ నేమ్ ఇస్ రామాచారి. సో హీస్ ఫౌండర్ ఆఫ్ లిటిల్ మ్యూజిక్ అకాడమీ. సో 2008లో ఆయన కలిసాను. సో తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఐ లెర్న్ లైట్ మ్యూజిక్ అనమాట. సో అక్కడ సో ఐ డోంట్ నో క్లాసికల్ మ్యూజిక్ కంప్లీట్లీ. సో ఐ లెర్న్ ఓన్లీ లైట్ మ్యూజిక్. ఆల్మోస్ట్ 8 years వరకు నేర్చుకున్నాను సార్తో పాటు నేను ట్రావెలింగ్. సో తర్వాత ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ జర్నీ. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో కోవిడ్ వచ్చింది. సో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. కోవిడ్ తర్వాత ఏం చేయాలన్న థాట్ అందరికీ ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. దాని ముందు వరకు ఐ యూస్ టు గో ఫర్ రికార్డింగ్స్. సో ఐ సాంగ్ ఫర్ ఐ వర్క్ విత్ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ తమన్ గారు, కిరణ్ సార్. సో అందరితో వర్క్ చేశాను యాజ్ ఎ కోరస్ గా. సో లైక్ మెనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎవ్రీథింగ్ ఉన్నారు. సో మెల్లిమెల్లిగా ఐ సాంగ్ సమ్ సాంగ్స్ ఆల్సో. లైక్ ఐ సాంగ్ ఫర్ సందీప్ కిషన్. సో అలా కొంతమంది హీరో నాగ చైతన్య గారు. సో వీళ్ళకి పాడడం జరిగింది. సో లేటర్ కోవిడ్లో అసలు ఐ డోంట్ నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ థాట్, నెక్స్ట్ ఏం జరుగుతున్న థాట్ ఎవరికీ లేదు. సో ఆ టైంలో నితిన్ నాకు మెసేజ్ చేశారు యాక్చువల్లీ. సో ఇన్స్టాగ్రామ్లో హీ పింగ్ మీ దట్ సో మీరు మా బ్యాండ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ తను అడిగాడు. సో ఐ సెడ్ నో బ్రో, నాకు అసలు బ్యాండ్ మీద పెద్దగా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్ అబౌట్ బ్యాండ్. సో నా ప్లాన్స్ ఏంటంటే నాకు చెన్నై వెళ్ళిపోవాలి, అక్కడ ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి. సో ఐ వాంట్ టు మీట్ లైక్ లెజెండరీ కంపోజర్స్, అలా ఆ థాట్స్ ఉండేవి. రియాలిటీ అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ ఒకటే, చెన్నై ఒకటి. నువ్వు ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళు సేమ్ వర్క్, నువ్వు మళ్ళీ స్క్రాచ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో అగైన్ మళ్ళీ నేను సెకండ్ టైం కూడా నన్ను నెక్స్ట్ వివేక్ నాతో మాట్లాడాడు. సో తర్వాత అప్పుడే నేను నో చెప్పాను. సో నేను అప్పటికి ఇంకా నేను అసలు కన్ఫామ్గా నేను లేను, నాకు కావద్దు అన్న మూడ్లోనే ఉన్నా. బట్ ఒక్క పర్సన్ నన్ను చాలా పుష్ చేశారు. ఐ డోంట్ నో చెప్పొచ్చో తెలియదు. బట్ హీస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీస్ కృష్ణ తేజస్వి. ఓకే. సో తను ఒక లీడ్ సింగర్, వాడు కూడా. సో హీ ఆల్సో హ్యావ్ బ్యాండ్. బట్ సో తను నన్ను పుష్ చేసి ఒక రోజంతా నాకు చెప్పాడు. ఒక రోజంతా బ్యాండ్ అంటే ఇలా ఉంటుంది, నీ థాట్ ప్రాసెస్ మార్చుకో, ఇలా ఉంటారు. ఆ బ్యాండ్ వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారు, వాళ్ళు చాలా ది బెస్ట్ బ్యాండ్. ఎందుకంటే నేనే చెప్తాను, నేను కళ్ళ ముందు వాళ్ళని చూడడం జరిగింది, వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉంటారు. అండ్ ఆల్సో ఇది తప్పుగా చెప్పట్లేదు, మా వాళ్ళు ఎవ్వరు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు.
ఓకే అది మెయిన్ ప్లస్ పాయింట్ నాకు బేసిక్గా. బికాస్ పని చేసేదే పబ్లో కాబట్టి అందరికీ అజంప్షన్ ఉంటుంది. ఈవెన్ మా ఫాదర్ కూడా చాలా డౌట్స్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చెడిపోతావు, నువ్వు వద్దు అని చెప్పి. బట్ చిన్నప్పటి నుంచి సంభవం థ్యాంక్ టు గాడ్ దట్ మై పేరెంట్స్ ఎప్పుడు అలా చూడలేదు, నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మ్యూజిక్లోనే ఉండే అవసరం అయితే నేను హ్యాపీ వదిలేసాను. సో దెన్ లేటర్ నేను అతను కలిసి మా జామ్ రూమ్లో కలిసి ఉన్నాడు ఫస్ట్ టైం. జామ్ రూమ్లో వీళ్ళందరినీ కలిస్తే వీళ్ళు మాట్లాడడం చూసి ఒక వీళ్ళు బాగానే ఉన్నారు. నాకు బేసిక్గా వెళ్ళడానికే భయం అయింది వీళ్ళతో మాట్లాడడానికి. వీళ్ళు పెద్ద అన్నవాళ్ళు, బికాస్ వీళ్ళు చాలా కాలేజ్లో చాలా నేర్చుకొని ఉన్నారు. వీళ్ళు చాలా అంటే వాళ్ళ నేమ్ ఎక్కడ ఒక నేమ్ వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. నేను దానికి ప్లస్ అవ్వాలి తప్ప నా వల్ల తగ్గిపోవద్దన్న థాట్ తప్ప. సో వాళ్ళు నాకు ఇచ్చిన సాంగ్స్ అంటే ఒకటే ఇచ్చారు, ఒక షో రీల్ ఇచ్చారు. రీల్ ఇన్ ద సెన్స్ ఒక ఫుల్ వేవ్ 40 సాంగ్స్ ఉన్నాయి అందులో. నేను దాన్ని కట్ చేసుకొని 40 సాంగ్స్ ఒక 2 daysలో నేర్చేసుకున్నాను, లైక్ 2 days. వెరీ ఈజీ అనమాట. తర్వాత నేను జాన్లోకి వచ్చేసరికి చూపించా, అన్న ఇది ఓకేనా అని చెప్పి. వీళ్ళే షాక్ అయ్యారు. నేనేం పెద్ద పని ఏం చేయలేదు, చిన్నప్పటి నుంచి నేర్చుకునేది. మా గురువులు నాకు నేర్పింది అది, నువ్వు పాటని ఒక 1 hour స్పెండ్ చేసి నీకు ఈజీగా వచ్చేస్తుంది. నువ్వు దాన్ని కష్టం అని ఎప్పుడైతే అనుకుంటావో నీకు టైం పడుతుంది, 2 days 3 days టైం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన పనే చేస్తున్నా, అందులో భయపడడానికి ఉంది. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నా ప్యాషన్, నా లైఫే ఇది. స్టడీస్ చేసా, గ్రాడ్యుయేషన్ పర్పస్ అయిపోయింది. సో మ్యూజికే నా లైఫ్, నేను ఇందులోనే బతుకుతా. నువ్వు పడుకొని లేసాక ఏం చేస్తావు అంటే మ్యూజిక్, పడుకునే ముందు ఏం చేస్తావు అంటే మ్యూజిక్. దీని తర్వాత ఎవరైనా అంతకుమించి నాకు వేరే తోలేదు. సో సో ఈ బ్యాండ్లో చూడడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. లేకపోతే నేను వేరే బ్యాండ్లో ఉన్నాను లేదు, నాకు అసలు థాట్ కూడా లేదు. బట్ వన్స్ ఈ బ్యాండ్లోకి వచ్చాక చాలా కంఫర్ట్, నేను చాలా చాలా నేర్చుకున్నా వీళ్ళ దగ్గర నుంచి. చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. బాగా కట్ చేశారు బ్యాండ్లో, నాకు అర్థమైంది లెంత్ ఎక్కువైందా ఆపే. సో అలా సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద రికన్ బాల్. సో ఇది నాకు సెకండ్ హోమ్. ఐ మీన్ సింగింగ్ కి కంపల్సరీ సంగీతం ఉండాలి కదా. మీరు నేర్చుకోవడమేనా? యాక్చువల్ సేమ్ అందరూ 8th classలో స్కూల్ అయిపోయిన తర్వాత ఉత్తగా ఏం ఖాళీ ఎందుకు కూర్చుంటాం అని చెప్పేసి వెళ్తాం కదా, అలాగే వెళ్ళాను 8th to 10th. అప్పుడు మా గురుగారు వచ్చి ప్రకాష్ రావు కుల్కర్ణి అని అన్న, అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం తను, ఇప్పటికి కూడా నేను వెళ్తుంటాను. తర్వాత మళ్ళీ కాలేజ్లో వెళ్ళిపోవడం యాజ్ యూజువల్, దాన్ని మళ్ళీ బ్రేక్ అవ్వడం. సో ఐ టేక్ జస్ట్ 1 minute. మన కౌన్సిలింగ్ అని ఉంటుంది కదా ఇంజనీరింగ్ కాలేజ్. సో ఎవ్రీవన్ వాస్ సేయింగ్, అరే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటర్ ఫ్రెండ్స్, ఎక్కడ పోతావారు అని. మనకి ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఒకటే కాలేజ్లో పడితే బాగుంది. సో ఐ వాస్ ద ఓన్లీ వన్ హూ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. వీడు ఒక్కడికే విఎన్ఆర్ వచ్చేసిందిరా. అండ్ దట్ డే వాస్ గణేష్ నిమజ్జనం. నేను చాలా ఏడ్ చేశాను అన్న, మా ఫ్రెండ్స్ వచ్చినట్టు ఏ కాలేజ్లో. బట్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ దెర్ వాజ్ అ క్రెసెంటో కాల్డ్ బ్యాండ్. అండ్ అక్కడ తెలిసింది మ్యూజిక్ ఇస్ ద మెయిన్ థింగ్ దే డూ, దెన్ రెస్ట్ ఇస్. సో ఇంకా అక్కడ నుంచి పాట అప్పుడు అర్థమైపోయింది, అరే దెర్ ఇస్ సంథింగ్ ఆల్రెడీ, అది రాసి పెట్టుంది అక్కడ నుంచి. ఓకే, అదే చెప్పారు కదా, కాలేజ్ వచ్చింది మ్యూజిక్ నేర్చుకోవడానికి, చదివితే నెక్స్ట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ సో రాహుల్ ఇప్పుడు పాట పాడతారు. No, you can see my throats. పర్వాలేదు, సంబంధం లేదు. అసలు సంగీతం టచ్ లేకుండానే ఇంత అద్భుతంగా బ్యాండ్, ఐ మీన్ అది సరే టచ్ ఉంది. సో అంటే జనరల్ గా ఆడియన్స్ ఏమనుకుంటారంటే మ్యూజిక్ వెళ్ళాలి అంటే కంపల్సరీ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకొని సో దాని మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది అని అనుకుంటారు. ఓకే, సో ఈ మాటలకి అంటే ముందు ఫస్ట్ నాకు పాట కావాలి, తర్వాత మాట. 24 karat lovely ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా, every second నీపై పడి చేస్తున్నా, 7 రంగులుగా సులువుగా వేడి మది పోని తెల్లనైనా మనసిది, ఎన్నో కలలుగా మెరిసిన పువ్వుల ఋతువేది కొరకే చూస్తున్నది, నువ్వంటే ఇష్టం అంటున్నా, సరే రమ్మంటే బదులిస్తే తప్పే ఉంది. ఓ హలో హాయ్, సూపర్, థ్యాంక్ యూ. ఇది నా కోసమనే అనుకుంటాను, అందరి కోసం, మీకోసం స్పెషల్. అందరి కోసం అన్నారు కాబట్టి ఇది నా కోసం మళ్ళీ పాడతారు అయితే ఓకే. బ్యాండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకోకుండా వచ్చిన ఏదైనా లక్కీ ప్రాజెక్ట్, అంటే జనరల్గా అనుకుంటూ ఉంటారు కదా, ఇలా వస్తే బాగుండు, ఇలా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలా మీరు అనుకోకుండా వచ్చిన సూపర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది చెప్పాలంటే?
ఒకరోజు మాకు రాత్రి ఒక దగ్గర పర్ఫామ్ చేస్తున్నాము, అప్పుడే కాల్ వచ్చింది, రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది, ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే అవునా పొద్దున, కానీ మీరు పొద్దున 6:30, 7 కల్లా వచ్చేసేయాలని. మాకు రాత్రి ఆల్రెడీ 1 దాకా అయిపోయింది, పొద్దున 6 అంటే మేము అనుకున్నాము ఇక్కడ దగ్గరే అనుకున్నాం, లేదు మీరు మా ఫామ్కి రావాలి అని చెప్పారు. అందరము ఇంకా మేము అందరం ఎక్సైట్ అయిపోయాము, ఇంకా అన్ని చిరంజీవి గారి పాటలు అన్నీ తీసుకుంటా, అన్నీ ఇట్లా రాహుల్ అయితే ఇంకా అన్ని చిరంజీవి గారి రాహుల్ వీరాభిమాని, మాధవ్ ఇట్లా అభిమాని అనమాట, ఫుల్ ఎక్సైట్. నేను బేసిక్గా ఫుల్ ఫీవర్తో 105 ఫీవర్తో నేను ఆ రోజు నేను షో అలానే చేశాను. బేసిక్గా నాకు అలవాటు ఏంటంటే సలైన్ ఉంటే అది ఎక్కించుకొని వచ్చి మరి షో చేసేస్తాను. ఏదో చాలా ఉన్నాయి మీకు తెలియదు, చాలా షోలు చేస్తాను. ఇంటర్వ్యూనెస్ నడు స్కానిలా ఉంటుంది. సో రాత్రి వీళ్ళంతా ఎక్సైట్ అయిపోయారు, అన్ని పాటలు లిస్ట్ అవుట్ చేసుకొని మేము ఇక్కడ నుండి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇట్లా మేము సెటప్ చేసుకుందామంటే లోపలికి వెళ్ళి చూడంగానే ఆయన అట్లా బయటకు వచ్చారనమాట. సో ఆయనకి హాయ్ చెప్పేసి కొంతసేపు అయినాక స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పాటలు విన్నారు, ఇలా కూర్చొని అన్ని పాటలు విన్నారు అనమాట. ఇంతే డిస్టెన్స్ అక్కడ చిరంజీవి గారు, ఇక్కడ మేము ఎగ్జాక్ట్లీ ఇంతే అంతే. సో ఇంతే డిస్టెన్స్తో విన్న తర్వాత మళ్ళీ ఏమన్నారు, మీరందరు ఇక్కడే ఉండండి, రెస్ట్ తీసుకోండి, భోజనం చేయండి, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం అన్నారు. అరే ఇప్పటిదాకా మేము 3 గంటలు మీకోసం పాడాము కదా, మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నాం. లేదు చాలా నచ్చింది నాకు, మళ్ళీ వినాలని మిమ్మల్ని అంటే మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒక అసిస్టెంట్ వచ్చి నేను అప్పటికే నా ఫుల్ ఎనర్జీ పెట్టి నేను ఇంకా ఫీవర్తో ఉన్నా, ఇంకా బాస్ ముందు పాడేయాలంతే. ఆ 2.5 hours ఫుల్ ఎనర్జీ డాన్స్ చేస్తున్నా, ఎగురుతున్నా, వాళ్ళందరూ ఫ్యామిలీ ఇలానే మా ముందున్నారు. పిచ్చి ఏదో చేశాను, మేము భయపడుతున్నాను ఇంకా ఎక్స్ట్రాల్ చేశానేమో డౌట్ వచ్చి. తర్వాత ఆయన పిలిచారు, మీరు సాయంత్రం కూడా పర్ఫామ్ చేయాలి, సో ప్లీజ్ వెయిట్, మళ్ళీ మీరు యూ గో అండ్ గెట్ రెడీ. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ, ఐఎమ్ డౌన్, నేను అవుట్ అన్నా, నేను ఇంకో సలైన్ ఎక్కించుకోవాలి, నాకేంటి నాకు అర్థం కావట్లేదు. మనందరూ అనుకున్న నాకు కుదరదు అవ్వదారంటే ఒక అసిస్టెంట్ వచ్చి చెప్పారు, ఆయన కోసం ఆయన ఇంటి దగ్గర 2000 మంది వెయిట్ చేస్తున్నారు, ఆయన అయినా కానీ ఇక్కడే ఉండి మీకోసము మిమ్మల్ని వింటా అంటున్నారు, అది మీరు కొంచెం ఆలోచించండి అంటే ఇంకా కరెక్టే కదా అనుకొని మేము మళ్ళీ సాయంత్రం అక్కడంతా రెస్ట్ తీసుకొని అక్కడ గెస్ట్ హౌస్లో పడుకొని మళ్ళీ తినేసి అందరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సెటప్ చేసుకొని ఇంకో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. 8 o'clock నుండి మళ్ళీ ఇంకోసారి పర్ఫామ్ చేసాము. ఒకటే రోజు 2 సార్లు పర్ఫామ్ చేయడం అనేది, ఒకసారి అంటే ఒక లక్కీ అనుకుంటాము, కానీ 2 సార్లు అనేది అసలు ఇప్పటికీ వచ్చింది, ఇది తెలిసి వచ్చింది. అన్ఫర్గెటబుల్. నేను పాడుతున్న డాన్స్ చేస్తున్నారు ఆయన. అండ్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఈజ్ చైల చైల ఫ్రమ్ శంకర్ దాదా MBBS. అసలు అది మర్చిపోలే లైఫ్లో ఎప్పుడు నేను అనుకున్నా నా లైఫ్లో ఆయన ఒక్కసారి ఆయన ఒక డైలాగ్ ఉంటే విందాం అనుకున్నామని. సో అందులో ఉంటుంది కదా, ఐశ్వర్య వచ్చింది ఆయన. సో మైక్ తీసుకుని వెళ్ళండి సార్ మీరు ఒకసారి అది చెప్తే నేను కంటిన్యూ చేస్తా అంటే, నేను ఐశ్వర్యాను సురేఖ అంటాను, వాళ్ళ మ్యామ్ ఉంటారు కదా, సో మ్యామ్ పేరు చెప్తున్నారు. అది షార్ట్ చేసింది కూడా రామ్ చరణ్ గారు అనమాట. సో చరణ్ ఇది వీడియో షూట్ చేయని చెప్పి ఫోన్ ఇచ్చారు ఆయన. సో హీ గేవ్ ద ఫోన్, ఆయన షూట్ చేస్తున్నారు, తను అడుగు బాబు అన్నాడు. మరి తర్వాత ఏమైందంటే సురేఖ వచ్చింది అనగానే అందరూ క్లాప్స్. ఆ పాట నచ్చి మళ్ళీ పిలిచి ఇంకొకసారి పాడాలి మళ్ళీ నా కోసం మళ్ళీ అడిగారు. సో ఇట్లా మేము 2 times పర్ఫామ్ చేసాం అసలు. అసలు ఐ మీన్ అది పర్ఫార్మెన్స్ రావడం, అవకాశం రావడం అనేది ఎంత ఇంపార్టెంటో, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు నిజంగా అచీవర్స్. సో రియల్ అచీవర్స్తో ఈరోజు నేను ఉన్నాను. సీరియస్లీ గ్రేట్ఫుల్ అండి నిజంగా. సో ఇందాక మాట్లాడేటప్పుడు మీ హెల్త్ ఇష్యూ గురించి, చాలా పర్ఫార్మెన్స్లు అలాగే చేయాల్సి వచ్చింది అని, సో ఒక హారబుల్ సిచ్యువేషన్ చెప్పండి. హారబుల్ అంటే నాకు కోవిడ్ వచ్చింది యాక్చువల్లీ ఆ టైంలో. ఓకే, అసలు దానివల్ల షోస్ అన్ని క్యాన్సిల్ అయిపోయారు. లైక్ 15 days వాళ్ళకి అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. 15 days అయితే నాకు లిటరల్లీ నేనే భయపడ్డా, అసలు ఆ మూమెంట్లో నేను పాడగలుగుతానా, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, మీకు తెలుసు కోవిడ్ అంతా 15 days అలా 60th day నాకు షో ఉండింది. సో నేను పాడుతుంటే నాకు బ్రెత్ ఆడట్లేదు. నేను అనుకున్నా ఏదో చేయాలి, నేను అనవసరంగా ఏదో జరిగింది. సో అప్పటి నుంచి చాలా ప్రికాషన్స్ తీసుకోవడం అలవాటు అనమాట. సో పెద్దగా ఎవరిని దగ్గర రానివ్వకపోవడం, మరీ జనాలు వాళ్ళకి ఇప్పుడు మీరు ఎలా ఫ్యాన్స్ అని అన్నారు, ఫ్యాన్స్ అని కాకుండా సో వాళ్ళు నచ్చి వస్తారు, వాళ్ళకి నేను దూరంగా ప్లీజ్ అక్కడే ఉండి మాట్లాడినా అంటే బాగోదు. ఇది ఎలా మీరే చెప్పండి, చాలా వాళ్ళే ఫీల్ అవుతారు, వీడికి ఏంటి ఇంత యాటిట్యూడ్ ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఏం చేశానంటే, సో దగ్గర అయినా సో థ్యాంక్ యూ సో మచ్, డోంట్ మైండ్, నేను బాగాలేను, దానివల్ల మీకే సో ప్రశాంతంగా అందరికి చెప్పి పంపించేవాడు అనమాట. సో తర్వాత కొంచెం నేనే చాలా హెల్త్ చాలా
క్యూర్ చేసుకోవడం, బెటర్గా ఉండడం, వీళ్ళు హెల్ప్ చేయడం, ఇలా ఉండు, నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో. సో ఫ్రమ్ దట్ డే ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్. సో ఎలా ఉండాలి, ఏ ఫుడ్ ఎప్పుడు తినాలి, ఎలా ఉండొచ్చు, అలా అలవాటు చేసుకోవడం వల్ల సో కొంచెం అలవాటైంది. కానీ మధ్యలో ఫుల్ ఇష్యూ అవ్వడం వల్ల ఇంకా షో క్యాన్సిల్ చేయలేము. నేనేంటంటే ఏ షో అయినా సరే నాకు ఫస్ట్ షోలోనే ఫీల్ అవుతాను. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వు ఆ రోజే 100% ఇవ్వాలి. నీకోసం ఒక్క పర్సన్ వచ్చాడు అంటే వాడిని నువ్వు హ్యావ్ టు ఎంటర్టైన్. అతను చాలా ఏదో బాధతో వస్తాడు, హ్యాపీతో వస్తాడు, లేకపోతే మాధవ్ గొంతు వినడానికి వస్తాడు, బ్యాండ్ కోసం వస్తాడు. సో ఇన్ని రీజన్స్ నా మైండ్లో ఉంటాయి. సో నా ఒక్క దాని వల్ల బ్యాండ్కి ఒక చెడ్డ పేరు రావద్దన్న నేమ్తోనే నేను ఎలా అయినా వచ్చేస్తాను అనమాట. అలా చాలా జరిగింది. ఓకే, మీరిద్దరూ అసలు ఏం మాట్లాడట్లేదు. కనకరాజ్ మీరు చెప్పండి బ్యాండ్తో మీకున్న అటాచ్మెంట్ గురించి. ఫ్రెండ్స్ లాగానే స్టార్ట్ చేసాం కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. బేసిక్గా నేర్చుకోవడమే ఉంటుంది. మా సీనియర్స్ ఫస్ట్ కాలేజ్లో నుంచి మా సీనియర్స్ నుంచి నేర్చుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. అంటే లైవ్ పర్ఫార్మెన్స్ వేరేలాగా ఉంటుంది. ఇక్కడ నువ్వు అప్డేట్ అవుతూనే ఉండాలి రెగ్యులర్గా. సో డైలీ లెర్నింగ్ లానే ఉంటుంది నాకైతే. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ అంటే అందరికీ అట్లానే ఉంటుంది. ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇంట్లో నుంచి అయితే. ఇప్పుడు దాకైతే ఏం ప్రెషర్ అట్లా ఏం చేయలేదు. ఓకే, ఇంత మొహమాటంగా అందుకే అండి. ఓన్లీ గిటార్ రైట్? బేస్ గిటార్. మీరు? పర్కషన్ ప్లేయర్. అందులో ఏమేమి ఉంటాయి? డోలక్, తబలా, డోలక్. ఓకే, అట్లా దర్బుకా, బాంగో. అది కూడా మీరు కాలేజ్లోనే నేర్చుకున్నారు? గురువు అంటూ ఎవరు లేరు? నేర్చుకున్నాను నేను. ఓకే, నేను తబలా నేర్చుకున్నాను. ప్రొఫెషనల్గా దాంట్లో డిప్లొమా చేసిన అనమాట తబలాలో. ఓకే, రవికాంత్ సార్ గురువు గారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఒక బ్యాండ్లో నేను వాయిస్తాను అని? నేర్చుకునేటప్పుడు ఏమనుకొని నేర్చుకున్నారు తబలా? నేను ఒక క్లాసికల్ ప్లేయర్ అవుదామని నేర్చుకున్నాను నేను. ఓకే, సో ఇంట్లో ఎవరైనా ఎంకరేజ్ చేశారా? ఇంట్లో జనరల్గా అబ్బాయిలకి అలాంటి థాట్స్ రావు కదా, క్లాసికల్ ప్లేయర్ అవ్వాలి అని. అయితే సింగర్ సంగీతం నేర్చుకుంటారు. సో తబలా ఇలాంటివి ఎక్కువ జనరల్గా రావు. ఇంటి నుంచి ఏదైనా వారసత్వంగా ఏమన్నా వచ్చిందా? ఎవరు లేరు మా ఇంట్లోనే, వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇంట్లో అంతా ఫుల్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఫన్ గేమ్ లాగా ఆడదాం. అంటే ఇప్పటిదాకా ఫన్నీ సీరియస్గా ఉన్నా డౌట్ వచ్చింది, సారీ. అంటే నిఖిల్ కూడా ఒకసారి పాడితే విందామని ఉంది. ఆయన పాడతారు యాక్చువల్లీ మా షోస్ లో. మేము ముగ్గురం రీసెంట్ గా మైక్ కూడా కొనుక్కున్నాడు. మీరు కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ పాట కావాలో చెప్పండి. ఏంటో బాబులు. ఓకే, రాహుల్ గురించి సీక్రెట్ చెప్తా అన్నారు కదా. సీక్రెట్ గా సార్, వాడి చేతిలో ఫోన్ పెట్టినా పోగొడుతున్నాడు. షోలో ఫోన్ ఇవ్వరాను, ఓకే పర్లేదు వీడైనా ఇచ్చా. షో అయిన తర్వాత ఆలోచిస్తున్నాడు ఫోన్ ఎక్కడ ఉంది. వీడు వచ్చాడు, వెహికల్ లో కూర్చున్నాడు, ఫోన్ ఎక్కడ రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, స్టేజ్ దగ్గర మర్చిపోయాడు. ఇలా చాలా ఫోన్ ఒకటే కాదు. మాధవ్ ఫోన్ ఎందుకు అడిగాడంటే అందరితో అదే ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మిగిలిన ఫోన్ కాదు అసలు. రావులు అడిగితే ఇవ్వం ఏది ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. రోజు కార్ కీస్ కోసం మేము వెతుకుతున్నాం, మాకు అర్థం కావట్లా. పడుకోనంటే ఫోన్ చేసి ఇంకొకసారి మాకు బెల్ట్ ప్యాక్ లైక్ హౌ యు గివ్ దిస్ నో మాకు ఇది ఉంటుంది కదా, మీరు తీసుకోండి. ఇంటికి లేకపోతే ఫస్ట్ అందరి దగ్గర మైక్ లో ఓకే, ఏదో బెల్ట్ ఏదో చెప్తున్నారు మీరు. సేమ్ బెల్ట్ ప్యాక్. ఇప్పుడు ఎలా మైక్ ఉందో ఆ బెల్ట్ ప్యాక్ మాకుంటే స్టేజ్ మీద. అవును అవును, అది ఇచ్చేయకుండా వెళ్ళిపోయాడు అనమాట. మేము వెతుక్కుంటున్నాం. సౌండ్ అన్న వచ్చి అన్న ఏదన్నా అడిగితే నాకేం తెలుసు బ్రో అంటే వీడికి కాల్ చేశా. లేదురా అని చెప్పి వీడు ఆల్రెడీ ర్యాపిడో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. లేదురా ఒక్క నిమిషం, అరే ఉందిరా మర్చిపోయాను రా. అసలు దీనికంటే మా కార్ కేస్ హైలైట్. మేము వెతుక్కుంటున్నాం, లిటరల్ ఆ వెన్యూ అంతా ఎత్తుకుంటున్నాం, కార్ కేస్ దొరకదు. అంటే అక్కడ వర్క్ అయిపోయిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగరు, వెళ్ళిపోతారు. లాస్ట్ పాటలనే బుక్ చేస్తారు. లాస్ట్ పార్ట్ అవుతుంటే అది అక్కడ వెహికల్ వచ్చేసి ఆ భయ నేను జస్ట్ థ్యాంక్ యూ అనగానే మాధవ్ బాయ్ అన్న బాయ్ ఇప్పుడు వస్తున్నాను. నౌ హీస్ కమింగ్ విత్ మీ. అంతకుముందు అసలు వాడు అలా. ఓకే, ఎందుకు అలాగ అంటే అది అలవాట? అంటే అలా హడావిడిగా జాబ్ అయిపోయింది వెళ్ళిపోతున్నా అంటే ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినట్టు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నిఖిల్ గారి పాట. సారీ మీరు సాంగ్ రాసాము. ఇది ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లైక్ మీ అందరికి ఎవరికైనా పెళ్ళిళ్ళే
నీకు పెళ్ళి ప్రస్తుతానికి ఎవరికి అవ్వలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి, అందరూ ప్రాసెస్ లో ఉన్నారా? అయితే అట్లా మా క్లోజెస్ట్ ఫ్రెండ్ వివేక్ ప్రాసెస్ లో ఉండేవాడు అనమాట. నాది అయిపోయింది ఇప్పుడు. అవ్వక ముందు స్టోరీ అనమాట. అవ్వక ముందు సో చాలా సంబంధాలు. అంటే ఈ అబ్బాయికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఆ అబ్బాయి పడే కష్టాల గురించి. అయితే రోజు ఒకటి చెప్పేవాడు అనమాట. అరే ఇంతగానో ఉందా అది ఇదని నేను అనుకున్నాను. తర్వాత మా అంటే పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్. ఓకే, ఎన్ని పెళ్లి చూపుల తర్వాత ఓకే అయిందండి? 50 పెళ్లి చూపుల తర్వాత 5 years. సో పర్ఫెక్ట్ అమ్మాయి దొరికేసింది అయితే. పర్ఫెక్ట్ అది ఇంకెప్పుడు. మా వాడికి కీర్తినిచ్చారయ్యా, మా వాడికి కీర్తినిచ్చారు. కీర్తి సంకీ. ఓకే 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 సంకీర్తి. వివేక్ గారి కోసం రాసిన పాటని ఇప్పుడు మీరందరూ కలిసి పాడబోతున్నారు. ఆయన ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసి ఎక్స్పీరియన్సెస్ రోజుకి ఒకటి చెప్తుంటే అసలు ఇదేదో బాగుంది, ఇట్లా చాలా మంది ఉండే ఉంటారు, సో దీని గురించి ఒక సాంగ్ రాసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి దట్స్ హౌ స్టార్టెడ్ రైటింగ్ అన్నమాట. ఓకే, కొంచెం జాయిన్ అవుతే నేను కూడా పాడతా. ఓకే, రెడీ 2 3 గో. ఏంటో బాబుల కష్టాలు, లేస్తూనే సంబంధాలు, అంకుల్ ఆంటీ అందామంటే ఎవ్వడు ముందుకు రాడసలు. ఏంటో బాబుల కష్టాలు, లేస్తూనే సంబంధాలు, అంకుల్ ఆంటీ అందామంటే ఎవ్వడు ముందుకు రాడసలు. ఎక్కడ లేని కోరికలు, అంతే లేని రిక్వైర్మెంట్లు, సర్దుకుపోదామంటూ ఉంటే అలా అట్లా అంకుల్ అంటే అందామంటే ఎవరు ముందుకు రావట్లేదు. బాగున్నాయి చాలా. ఇది చాలా మంది అంటే నా కజిన్స్ కానీ ఈ స్టోరీ చాలా కామన్ గా ఉంది. అంటే వెళ్ళి కలవడము, మధ్యలో ఉన్న రిక్వైర్మెంట్స్ ఎక్కువ, అటు పార్టీ ఇటు పార్టీ కాదు, మధ్యలో ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళని వీళ్ళు కలిపే బ్యాచ్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అనమాట. అక్కడ ఒక చెప్పడం, ఇక్కడ. సో యాక్చువల్ పీపుల్ ని కలవనీయకుండా. ఇంకెవరికి లేదా అలాంటి స్టోరీస్? అందరికి ఎవరికి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు? నాకు అయిపోయింది. మీకు అయిపోయింది? ఇంకా అయిపోయింది. ఓకే, సో మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారా? లేదు, వాళ్ళకి కష్టాలు వాళ్ళ హ్యాపీగా. పెళ్ళి అంటే మీరు ఎప్పుడు పాట సింగింగ్ లో జాయిన్ అవ్వలేదు? గిటార్ ప్లే చేశారు. ఇప్పుడు ఏమైనా రిస్క్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదు. ప్రభు గారు ఎందుకు ఇంట్రెస్టింగ్ ఇందాక పాడారు కదా, ఇప్పుడు లేదు పాడలే. చెప్పమంటావా? వద్దు బ్రో, పాడతాడు, నాకు రాదు, సీరియస్ గా రాదు. సో మా ప్రభు రాహుల్ చెప్పండి, రాహుల్ చెప్పండి. పాడడం చూసాను. I'll take body position. No. ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి వాడు కూడా ఉంటాడు సుమి. మాకనే కాదు, నాకు తెలిసి ఏ బ్యాండ్ కైనా ఈ కష్టాలు వస్తాయి. మాకు ఏదైనా ప్రైవేట్ ఈవెంట్ ఉంటే వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రోమో, వాళ్ళకి ఒక వీడియో బయట ఇవ్వాలి. అది మాకు మేము ఫీల్ అవుతాం, ఎలా చేయాలి, మాకు ఏదో చెప్పాలి, కొత్తగా ఉండాలి. బేసిక్ గా హలో వీఆర్ టేకింగ్ బాల్, వీఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్, ఇలా చెప్తాం. ప్రతి వెన్యూకి ఇదే చెప్తే చాలా బోరింగ్ గా ఉంటుంది చెప్పి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మేము ఏదో బీట్ బాక్స్ చేసి ట్రై చేసాం. వీడు మధ్యలో వీడిని ఎవడు అడగలేదు, సడన్ గా ఫ్రమ్ నో అనగానే మేము చెప్పడం మేము వీడియో చేయలేదు. ఇంకా నాగమాల ఇంకా వాడది పేరైపోయింది. మేమైతే
ఓకే వివేక్ మీరు చెప్పండి. అండ్ మీరు ఇది అనుకొని మీరిద్దరు కలిసి డెక్కన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసారు, వీళ్ళందరినీ జాయిన్ చేస్తున్నారు. సో మీరు మర్చిపోలేని మూమెంట్, ఈ మీ అందరితో కలిసి ఉన్న ఒక మర్చిపోలేని మూమెంట్, ఇదైతే అల్టిమేట్ మూమెంట్. చాలా ఫన్ ఉంటుందండి, ఎందుకంటే చాలా ట్రావెల్ చేస్తుంటాం మేము. వేరే స్టేట్స్కి అప్పుడు వెళ్ళినప్పుడు అందరం ఒకటే దగ్గర ఉండడము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేసుకుంటూ ఏదో ఒక ఫన్ ఉంటూనే ఉంటుంది. వెరీ మెమరబుల్ జర్నీ ఉంటుంది. ఒక వన్ పర్టికులర్ అంటే ఏం లేదు, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే అసలు మీకు వర్క్లా ఉండదు. ఎవ్రీ డే ఫన్ 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 ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. సంథింగ్ అది అదర్ న్యూ థింగ్ ఏదో చెప్పుకుంటాం, నవ్వుకుంటాము, అట్లా ఫన్ ఉంటుంది. సమ్టైమ్స్ వేరే స్టేట్స్ కన్నా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు టైం తీసుకొని చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నో, లేకపోతే బీచ్కి వెళ్ళడము, ఇది చేయడము అక్కడ. మొత్తానికి బాయ్స్ గ్యాంగ్, పర్ఫెక్ట్ బాయ్స్ గ్యాంగ్ మీరు. ఓకే, తిండి ప్రియులు, ఫుడీస్ అందరం. అసలు మేము అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటే ఫుడ్ దగ్గర. అది మాత్రం. ఈ క్వశ్చన్కి ఒక ఇన్సిడెంట్ యాడ్ చేస్తాను నేను. ఒక షోలో దేర్ వాజ్ ఎ షో వేర్ స్టార్టింగ్ డేస్లో దేర్ వాజ్ ఓన్లీ వన్ ఆడియన్స్. మేము షో చేస్తున్నాం, ఒకటే ఒక పర్సన్ ఉన్నాడు. హీ ఆర్డర్డ్ సంథింగ్ అండ్ హీ సాట్ దేర్. ఆ రోజు నేను అనుకున్నా అందరూ లైట్ తీసుకొని ఏం చేస్తాంలే ఒక్కడే ఉన్నాడు కదా అనుకుంటే అని వదిలేస్తాం అనుకున్నాం. దాట్ డే ఆల్సో వీ గేవ్ ద సేమ్ ఎనర్జీ. ఒక్కరు ఉన్నా కానీ 100,000 10,000 వీ డోంట్ ఈవెన్ కేర్, వీ గివ్ ద సేమ్ ఎనర్జీ. ఒకసారి డెక్కన్ ప్రాజెక్ట్ వచ్చిందంటే వీ గివ్ ద సేమ్ ఎనర్జీ ఎవ్రీ సింగిల్ డే. సో ఇప్పుడు నేను అదే ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సో క్రౌడ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. సో ఒకసారి 100,000 క్రౌడ్ ఉంటుంది, ఒకసారి చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో కూడా మనమే చీటప్ చేస్తూ ఉండాలి. సో నేను కూడా పర్సనల్గా అలా చాలా చాలా స్టేజ్ యాంకరింగ్ చేసేటప్పుడు కానీ అందరూ రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా డల్ ఉంటారు. సో అలాంటి టైంలో ఎలా హ్యాండిల్ చేశారు అనేది నా నెక్స్ట్ క్వశ్చన్, బట్ ఆన్సర్ వచ్చేసింది. సో అలా అంటే మీరు ఫుల్ ఎనర్జీగా పాడుతున్నప్పుడు రియాక్ట్ అవ్వని క్రౌడ్ ఉంటారు కొంతమంది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐ పర్సనలీ డోంట్ కేర్. అంటే వీఆర్ షోయింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ కదా. ఓకే, అది హౌ యూ రిసీవ్ అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్స్ అ బోనస్ ఫర్ us. అలా ఉన్నప్పుడు ఏంటంటే మేము క్రౌడ్ దగ్గర వి చేంజ్ చేస్తాం. సాంగ్స్ చేంజ్ చేస్తాం. వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సింది. ఇంటికి వెళ్ళేలోపు వాళ్ళు లేసి అట్లీస్ట్ ఆహా అన్న ఫీలింగ్ అయితే తెప్పిస్తాం. దట్స్ ఫర్ షూర్. సో అంటే ఇంకా ఇప్పుడు మీ బుర్రలో ఇంకా వేరే ఏముండదు, ఓన్లీ పాటలు పాటలు పాటలు, మ్యూజిక్ 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 ఇదే ఉంటుంది. ఇంకా వేరే ఆలోచనలు వేరే ఏముండదు. ఎందుకంటే చాలా ఇప్పుడు ప్రిపేర్ అయిన సాంగ్సే కాదు, అక్కడ మీరు మన పబ్లో వెళ్ళినా చాలా స్లిప్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ పాట ఈ పాట ఈ పాట అని. ఇంప్రాంప్టుగా పాడాల్సి వస్తుంది, ఇంప్రాంప్టుగా మూడ్ చేంజ్ చేయాల్సి వస్తుంటుంది. సడన్గా డల్ ఉన్నప్పుడు కొంచెము చీరప్ చేయాల్సి వస్తుంటుంది. కన్సిస్టెంట్గా చీర్డ్గా ఉన్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా ఆ వైబ్ నడిపిస్తూనే ఉండాల్సి వస్తుంది. సో నేర్చుకున్నాం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్గా దీని మీదే ఉన్నారు కాబట్టి ఇంకా మొత్తం దీనికే ఉంటుంది. ఓకే, ఇంతకీ హైదరాబాద్ యూత్ ఎలా ఉన్నారండి? రాహుల్ చెప్తాడు ఈ ఆన్సర్. నేనా? యాక్చువల్గా తెలియదు నాకు ఎలా ఉన్నాను నాకు, ఎందుకంటే వీఆర్ ఓన్లీ కన్ఫైన్డ్. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న యూత్ అందరినీ మీరు చూసేశారు. నో, అంటే మీ క్వశ్చనే చాలా ఏమంటారు స్కాటర్డ్ గా ఉంది కదా. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారేమో అనిపిస్తుంది. మ్యూజిక్ ప్రియులు ఉంటారా, ఫుడీస్ ఉంటారా? నేను అలా అంతా అడగలేదండి, అసలు అవన్నీ సంబంధం లేదు. యూత్ ఎలా ఉన్నారు? చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఐ థింక్. చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. అంటే రాహుల్ గారు ఏంటంటే వస్తారు, ఆయన పాడాలనుకున్నవన్నీ టక్ టక్ పాడేస్తారు, బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. లేదు, యాక్చువల్లీ నేను రాకముందు బాగానే ఉండేవాడు. నేను వచ్చాక నాకు కూడా తెలియదు మాట్లాడడానికి. నేనే వెళ్ళి ఇన్స్పైర్ అయిన వీడు నాకు మళ్ళీ నన్ను అడుగుతుంటే నేను ఇప్పుడు షాక్ అవుతుంది. నా నుంచి ఏం ఇన్స్పైర్ అవ్వదు. ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు కదా, నేను చూసి ఒక ఫీలింగ్ కలిగింది అలా ఉన్నది. సో అన్నప్పుడు నువ్వు ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఫస్ట్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఎవర్ దట్ వీఆర్ డూయింగ్ వీ వాంట్ టు బి వెరీ కన్సిస్టెంట్. వీ స్టార్టెడ్ రైటింగ్ అవర్ ఓన్ మ్యూజిక్. ఇప్పుడు మా మ్యూజిక్ ఏదైతే చేసామో
అది జనాలకు వినిపించాలనే. అంటే ఓన్గా మ్యూజిక్ ఆల్బమ్స్ ఏమైనా ప్లాన్? ఓకే. సో అది ఆల్రెడీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత అది జనాల్లోకి తీసుకురావడం మా ఐడియా. నెక్స్ట్ ఆ పాటలకి సంబంధించిన వీడియోస్ అది ముందుకు రావడం. అండ్ ఎవ్రీడే పర్ఫామ్. ఎందుకంటే లైవ్ ఎవ్రీడే ఈజ్ నాట్ సేమ్. వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి పాస్వర్డ్ కొట్టంగానే ఓపెన్ అయ్యేంత ఈజీగా ఉండదు అది. సో ఎవ్రీ డే ఈజ్ ఛాలెంజింగ్. సో అది కన్సిస్టెంట్గా చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరి వల్ల కాదు. ఒకరోజు మనం ఎనర్జీ డౌన్ ఉంటుంది, ఒకరోజు నాకు జ్వరం ఉండొచ్చు, ఒకరోజు తలనొప్పి ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ అది పక్కన పెట్టి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడము మా ఇంటెన్షన్. అండ్ టేక్ అవర్ మ్యూజిక్, అవర్ the thing that we are doing, our vibe to the next audience, coming audience. So adi my future, like doing our songs, be consistent and try to do that. Okay. ఒక రోజు కాకుండా ఎవ్రీడే స్ట్రేట్ ఎవ్రీడే చేస్తుంటా ఎట్లుంటుంది అలా. ఓకే. ఒకరోజు ఎక్కువ ఉంది, ఒకరోజు తక్కువ ఉంది, అలా చేయకుండా కన్సిస్టెంట్. ఓకే. సో మూవీస్ వైపు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఏదైనా మూవీకి ఆపర్చునిటీ వచ్చిందా మ్యూజిక్ చేయమని? we are open for movies also. We are open to it. పర్సనలీ నేను ఇండివిజువల్గా చాలా చేశాను. సో మాకు చాలా వస్తూ ఉంటాయి. ద ఓన్లీ థింగ్ అంటే మేము కొంచెం టైం తీసుకుంటాం. లైక్ బికాస్ వీ వాంట్ రిలీజ్ అవర్ ఓన్ ఆల్బమ్ ఫస్ట్, సో దట్ మా టేస్ట్ ఏంటి ఎలా చేయగలుగుతాం. సో మేము ఏదైనా చేయగలుగుతాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ దట్ మేము ఇదే జానర్ చేస్తాం అలా ఏం. సో వీ డూ ఎనీథింగ్. సో ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇందాక అడిగారు కాబట్టి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు మేమంతా మెయింటైన్ చేయాలన్నమాట. వాళ్ళు మా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి. అల్టిమేట్గా మా గోల్ అది. సో ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా సంబంధం లేదు. ఒక్కళ్ళున్నా సేమ్ ఎనర్జీ, 100 మందిన్నా సేమ్ ఎనర్జీ. సో ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్ ఏ జోనర్లో రాబోతుంది? జానర్ స్పెసిఫిక్ అంటే ఏంటి? ఒక పాట మీరు విన్నారు, ఇప్పుడు అది జానర్కి సంబంధించింది ఏం లేదు. అది ఒక స్టోరీ ఉంది చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాం. ఒక 4-5 స్టోరీలు మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అది జానర్ మేము కూర్చున్నప్పుడు అది ఎలా ముందుకెళ్తుంది, ఇట్ విల్ హ్యాపెన్ అంతే. అది ఎట్లా అవుతుంది ఏంటని చెప్పలేము. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ మాధవ్ ఉన్నాడు ఫిల్మ్ మ్యూజిక్, అందులో లాట్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. రాహుల్ ఉన్నాడు, ఈ హ్యాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ రాజా అండ్ ఇళయరాజా సార్ అండ్ ఇప్పుడు అట్లా వివేక్, కనక్, నేను మాకు డిఫరెంట్ బ్యాండ్స్ ఉన్నాయి ఇన్ఫ్లుయెన్సెస్. ఇప్పుడు ప్రభు ఉన్నాడు ఫోక్ మ్యూజిక్, హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోక్ మ్యూజిక్. ఆ సౌండ్ ఇంజనీర్ ఉన్నాడు తరుణ్ అని, హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్. మా కీబోర్డ్ ప్లేయర్ రాలేదు, హీ హాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ జాజ్, డేవిడ్ అని. సో ఒకరికొకటి సంబంధం ఎక్కడో కొంచెం ఉంటుంది. కొత్త జోనర్ని బయటకు తీసుకు ఇట్ బి ఫ్యూజన్ అంతే. మెయిన్లీ స్టోరీస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చెప్పాం కదా, దిస్ ఇస్ అ రియల్ స్టోరీ. ఇట్లా రియల్ స్టోరీస్ చాలా ఉన్నాయి మా దగ్గర. సో వాట్ ఎవర్ సూట్స్ ద సాంగ్ అంతే. ఇది ఇలానే చేయాలని ఏం లేదు. ఇట్ హ్యాపెన్స్. We like stories actually. సో ఈ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉండింది బయట? వెరీ స్పెసిఫిక్ పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ విన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి చాలా నచ్చింది అనమాట. వి డిడ్ంట్ ప్రమోట్ ఇట్ ఎందుకంటే వీ వాంట్ టు మేక్ ఎ వీడియో అండ్ కనెక్ట్ ఇట్ టు లాట్ ఆఫ్ పీపుల్. సో దట్స్ వై వి డిడ్ంట్ ప్రమోట్ ది సాంగ్ మచ్. ఓకే. సో ఇందాక మాటల్లో ఇళయరాజా గారు వచ్చారు కాబట్టి ఆయన తలుచుకుంటూ ఒక మంచి పాట. ఆమని సాంగ్. ఆమని రెడీ? ఆమని పాడవే హాయిగా మూగవై పూకునేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోకిల మౌనమైన వేళ ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. చాలా సింపుల్గా నా కోసం పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకో సాంగ్ డెడికేట్ చేస్తారండి ప్లీజ్.
వెయిటింగ్. ఇందు బదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సుగసులనవే తొలి వలపే తెలిపే చిలిపే సిగ్గేలనే చెలి చిగురు తొడిగే మొదల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందు బదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. చూసారా ఏ పాటకి రాని ఎనర్జీ ఈ పాటకు వచ్చింది, అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు ఒక ప్యాషన్ తోటి ఒక ఆలోచన, సో ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా ఇన్ని కంట్రీస్లో, సో మెగాస్టార్ గారి ముందు కానివ్వండి, సో ప్రతి ఒక్క కంట్రీలో మీకు వచ్చే మంచి నేమ్ కానివ్వండి, మీ ది డెక్కన్ ప్రాజెక్ట్ అంటే అసలు ఇంకా అక్కడ దద్దరిల్లిపోతుంది అనే ఒక పేరు తెచ్చుకున్నారు. సో రియల్లీ ఇలాగే ముందుకెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ చక్కగా సో ఆల్బమ్స్ తోటి అండ్ మూవీస్లో కూడా ఎంటర్ అయ్యి మీ మ్యూజిక్ హవా నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.